ఇండస్ పీపుల్ ఐరన్ ఇన్వెన్షన్ చేయకపోవడం వల్ల వీళ్ళ సంప్రదాయ ప్రియత్వం లోయలకు మాత్రమే వీళ్ళు పరిమితమై వీళ్ళు లోయల్లోనే ఉండిపోయి అక్కడే క్రిక్కిరిసిపోయి అక్కడే పోయారు తప్ప వీళ్ళు మైదానాలకి విస్తరించలేదు. ఎందుకంటే మీ అందరికీ తెలుసు బీహార్ భారతదేశంలో ఇనప గనులకి చాలా ఫేమస్ బీహార్. అక్కడ మైదానాల్లో ప్రధానంగా తవ్వకాల్లో ఉంటాయి, వాటిని తవ్వుకొని వెలుగు తెచ్చేవాళ్ళు. బట్ ఆర్యన్స్ చూడండి చాలా తెలివిగా, వీళ్ళ తర్వాత వచ్చినటువంటి ఆర్యన్స్ చూడండి అసలు వాళ్ళు రావడమే ఐరన్ వెపన్స్తో వచ్చారు, మన వాళ్ళని ఓడించారు. అంటే ఇట్స్ వన్ ఆఫ్ ద థియరీ దేర్. మన వాళ్ళని ఓడించిన తర్వాత వాళ్ళు వీళ్ళ ఏరియాలో వీళ్ళ బ్రహ్మావర్తనం ఏరియాలో వాళ్ళు ఉన్నారు. బ్రహ్మావర్తనం ఏరియాలో అక్కడ ఉండిన తర్వాత చిన్నులు తమ్ముళ్ళు అక్కడ వాళ్ళు యుద్ధాలు చేసుకుంటూనే బతికారు, పశువుల్ని తింటూ దాని పచ్చగడ్డి కొరకు ఇలా బతికారు బ్రహ్మావర్తనంలో, కాశ్మీర్, కాబూల్, కాందహార్, పంజాబ్, సింధులో. ఆ తర్వాత ఏం చేశారు, ది ఎక్స్పాన్షన్ అండ్ గంగా మైదాన్. ఆ తర్వాత వాళ్ళు అక్కడే లేరు, ఇండస్ వ్యాలీ పీపుల్ ఉన్న ప్లేస్లో వాళ్ళు లేరు. ఆ తర్వాత వాళ్ళు ఎక్స్పాన్షన్ అయ్యారు. ఇది స్టేజ్ బై స్టేజ్ పరిణామ క్రమంలో జరగాల్సిన దశ. ఇట్స్ ఎ న్యాచురల్ దశ, దీన్ని ఎవడో అట్ట చేయడానికి లేదు. బట్ ఆర్యన్స్ ఏం చేశారు, ఇది గుణపాఠంగా తీసుకున్నారేమో. వాళ్ళు ఎక్స్పాన్షన్ అయ్యారు గంగా మైదానానికి, దీనిని ఆర్యావర్తనం అన్నారు. అక్కడ ఎక్స్పాన్షన్ అయ్యి ఏం చేశారు, ఆయుధాలు ఉన్నాయి, కొన్ని ఆయుధాలు తగలబెట్టారు, ఐరన్ ఆయుధాలు రసం వచ్చింది. ఆ రసంతో ఇనప నాగళ్ళు తయారు చేశారు, గంగా మైదానాలు దున్నారు, పంటలు పండించుకున్నారు. వాళ్ళు అనుకున్నారు, వాళ్ళ మైండ్ సెట్ అనిపించింది, వాళ్ళు ఆడ నుంచో వచ్చారు, సెంట్రల్ ఏషియా నుంచి వాళ్ళు వచ్చారు అనేక దేశాలు దాటుకుంటూ మన దేశానికి వచ్చారు. ఎప్పుడైతే పంటలు పండించడం మొదలేశారో గంగా మైదానాన్ని దున్నడం మొదలుపెట్టారంటే మార్పుకి అనుకూలంగా వీళ్ళు మారారు. వీళ్ళు మారడం వల్ల గంగా మైదానంలో స్థిరపడిపోయారు. ఇండియా వదిలేసి ఏ దేశం కూడా వెళ్ళాలా, లేకపోతే వీళ్ళు నేపాల్ పాపాలని ఏదో ఒక దేశానికి అట్టపడి వెళ్ళిపోయేవాళ్ళు, మన దేశం మీదగా అడిపోయేవాళ్ళు. ఎందుకంటే అనేక దేశాలు దాటుకుని వీళ్ళు వచ్చారు. బట్ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆర్యన్ పీపుల్ మారారు. దట్స్ వై నార్త్ ఇండియా మొత్తం ఈరోజు ఆర్యన్స్ ఉన్నారు. ఎస్, వాళ్ళు మార్పుకు అనుకూలంగా మారారు. బట్ మనం మారలా, మనం మైదానానికి ఎక్స్పాన్షన్ అవ్వాలా, మనం ఐరన్ని ఉపయోగించాలా, ఐరన్ ఇన్వెన్షన్ చెయ్యాలన్న ఆలోచన మరి ఎందుకు రాలేదో. మరి వెండి చేశారు, బంగారం చేశారు, ఎన్ని ఇన్వెన్షన్లు చేశారు, లోహకార కళలో తోపులు మన ఇండస్ పీపుల్. బట్ ఐరన్ వచ్చేటప్పటికి వీళ్ళు వీక్ అయ్యారు. ఆ ఐరన్ ఎవరి దగ్గర ఉందో వాడు ఆయుధాలతోటి మనల్ని ఓడించాడు. ఐరన్ ఎవరి దగ్గర ఉందో అదే ఆయుధాలు తగలబెట్టి ఆ వచ్చినటువంటి రసంతో ఐరన్ ప్లఫ్స్ తయారు చేసి పంటలు పండించి గంగా మైదానంలో అద్భుతంగా పంటలు పండించారు. అందువల్లే ఆ గంగా మైదానం ప్రాంతాలను లేటర్ వేదిక్ పీరియడ్లో శీతక్షేత్రాలు అని పిలిచారు. శీతక్షేత్రాలు, సీతమ్మ వారు కూడా భూమిలోనే కదా దొరికింది, భూమిలోనే కదా చివరిలో సీతమ్మ వారు కలిసిపోయింది, వాళ్ళ అమ్మగారు భూదేవి కదా. అందువల్ల శీతక్షేత్రాలు అంటే పచ్చటి పంటలు పండే ప్రాంతాలు అని పిలిచారు లేటర్ వేదిక్ పీరియడ్లో ఆర్యన్ కల్చర్లో.